ఆలయాలకు వెళుతాం, కైలాసం వెళుతాము, కాశీకి వెళుతాము, క్షేత్రాలకు వెళుతాము. భుజాలు తడుకోవడం మన సంప్రదాయం కాదు. శిరస్సు వంచాలి, నమస్కరించాలి. అవకాశం ఉంటే ఇంకా సాష్టాంగముగా ప్రణామం చేయాలి పురుషులు. మోకాళ్లపైన స్త్రీలు శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ భగవంతుడి గర్భగుడికి, ప్రతి ఆలయములో గర్భగుడి ఎందుకుంది? శిరస్సు వంచి వెళ్ళటానికి. కనుక ఆలయాలకు వెళతాం, చేతులు జోడించి నమస్కరిస్తాము చక్కగా. అదే మాదిరిగా శిరస్సు వంచి మహాదేవ, ఈశ్వర, సర్వేశ్వర, విశ్వేశ్వర, మాకుండబడేటువంటి సకల దుఃఖములు తొలగించండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ఆ భగవంతుడి ఎదురుగా నిలబడి ఆ శివలింగాన్ని చూస్తూ మన ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేయాలి. ఏకాగ్రతతో ఉన్నన్ని నాళ్ళు, ఉన్నంతకాలము శివుడి అనుగ్రహముతో సకల శుభాలు పొందాలి అనేటువంటి దృఢ సంకల్పముతో, గట్టి సంకల్పముతో శివాలయాలకు వెళ్ళాలి.